కి స్వాగతం. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మాదిగ జేఏసీ బి మాజీ ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మాదిగ జేఏసీ బి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ కేకును పంచిపెట్టారు. సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పి పన్నీటి సుబ్బయ్య మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకుడన్నారు. ఉప ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మాదిగలు అందరూ పిల్లలను బాగా చదివించాలన్నారు. మాదిగలకు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలన్నారు. నెల్లూరులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రిటైర్డ్ మాదిగ ఉద్యోగులను శాలువ మెమోంట్లతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కుడుముల సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, మాదిగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ కేకును పంచిపెట్టారు. సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పి పన్నీటి సుబ్బయ్య మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకుడన్నారు. ఉప ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మాదిగులు అందరూ పిల్లలను బాగా చదివించాలన్నారు. మాదిగులకు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలన్నారు. నెల్లూరులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రిటైర్డ్ మాదిగ ఉద్యోగులను శాలువ మెమోంట్లతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కుడుముల సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, మాదిగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే సన్మానించవలసిందిగా మరి కోరుచున్నాం. తదుపరి మన డిఆర్పిఎస్ దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆ కుడుముల సుబ్బారావు గారు, గడ్డం శేఖర్ గారు ఒక మంచి నిర్ణయానికి వచ్చి మాదిగ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళు ఎవరు గుర్తించలేదు కాబట్టి వాళ్ళకి మాదిగ ఉద్యోగస్తులకి రిటైర్ అయిన ఎంప్లాయీస్కి అందరికి కూడా ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఒక ఘాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా సన్మానం చేసి జాతిలో గుర్తింపు తెచ్చే విధంగా చేయాలనుకుంది. చాలా సంతోషమైన విషయంగా భావిస్తా ఉన్నాం. కానీ మా జాతి పట్ల కొంత ఎట్టుందంటే ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడి 4 రోజుల నుంచి 5 రోజులు వాళ్ళు మెట్లు ఎక్కి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని 2-3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా తిరిగినా కూడా ఇంతవరకు స్పందన లేదంటే ఆ వర్గీకరణ సాధించుకున్నాంలే అనే విధంగా ఉంటే కుదరదు. వర్గీకరణ సాధించుకున్నంత మాత్రాన
మనందరం కలిసికట్టుగా లేకపోతే ఆ ఫలాలు కూడా మనకు దక్కే పరిస్థితిలో లేవని నేను తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈ రోజు కూడా బాబు జగజ్జీవన్ రావు విగ్రహం ఎక్కడ కూడా మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ కూడా ఒక మండలంలో కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. అదేవిధంగా మాదిగపల్లిలో పోతే ఎక్కడ కూడా ఒక మాదిగపల్లిలో ఒక కమ్యూనిటీ హాల్ లేదు, ఏ గ్రామాల్లో లేదు, మండల హెడ్ క్వార్టర్లో లేదు, నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లోనే లేదు. అందువలన మాదిగలందరూ కలిసి కట్టుగా ఉండకపోతే మన జాతికి మనకే ప్రమాదం జరిగే పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో దళిత క్రిస్టియన్స్ లో చర్చికి పోతే ఎస్సీ హోదా రద్దు చేస్తామని గత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎందువల్లంటే దళితుల్లో ఐక్యత లేదు కాబట్టి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఆయన చెప్పినట్లు విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది. అదే జరిగితే రేపు ఎస్సీల హోదా రద్దు చేస్తామని చెప్పింది. ఇంకా ముందుకు వచ్చి మనకు ఐక్యత లేకపోతే ఎస్సీ రిజర్వేషన్లో రద్దు చేస్తామనే విధంగా కూడా ఈ ప్రభుత్వాల్లో వస్తాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ అయిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎక్కడ పోస్టులు అయితే ప్రభుత్వ పరంగా ఎక్కడా కూడా లేవు. ఎందువల్లంటే అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరంగా పోయి మాకు ఉద్యోగాలు కావాలంటే ఆ బాత్రూములు కడిగే ఆ సిమ్ముకునే ఉద్యోగాలు తప్పితే దళితులకి వేరే ఉద్యోగాలు లేవు. ఎందువల్లంటే అక్కడ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ లేదు. అందువలన మనం ఐక్యతగా ఉండి పోరాటం చేయకపోతే రాబోయే రోజుల్లో మన జాతికి చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అందువలన కలెక్టర్ గారిని కూడా ఈరోజు చెప్పడం బాబు జగజ్జీవన్ రావు భవనం లేదని చెప్పడం, ఆయన ఇమీడియట్ గా స్పందించి బాబు జగజ్జీవన్ రావుని సిఎస్ఆర్ నిధుల గురించి ప్రభుత్వం ద్వారా కొన్ని నిధులతో మంచి భవనం ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందువలన మన మాదిగలందరమే ఏ సంఘంలో ఉండే నాయకుడు మాదిగ సంఘం నాయకుడు అయితే ఇందాక సోషల్ డీడీ గారిని అడిగాం మేము, బాబు జగజ్జీవన్ రావు ఏంటంటే మాదిగ లీడర్లను పిలవాలా, ముందు మాదిగ లీడర్లను పిలిచి మాదిగ లీడర్లు కూర్చున్న తర్వాత వేరే లీడర్లు పిలవాలని మేము పెద్ద గొడవ కూడా జరగడం జరిగింది. కానీ ఎందువల్లంటే అంబేద్కర్ జయంతికి మనం వెనకే, బాబు జగజ్జీవన్ రావు జయంతికి మనం వెనకే. ఎందువల్ల ఆ అవమానం ఎందువల్ల జరుగుతుంది మనకి, అది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందువల్లంటే మాదిగల కోసం పనిచేసేది మనం. జగజ్జీవన్ రావు జయంతి అంటే మాదిగలకు ఒక పండుగ. ఆ పండుగల్లో కూడా మాదిగల్ని వెనక పిలిచి వాళ్ళకి గుర్తింపు లేని విధంగా ఈరోజు అధికారులు చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అందువలన మనందరం కూడా కలిసికట్టుగా లేకపోతే మనకు మనుగడే లేదని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు సుబ్బారావు అన్న, శేఖర్ అన్న చాలా కష్టపడి ఈరోజు మీ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు మేము సన్మానం చేస్తామంటే కూడా చాలా మంది రాలేదంటే చాలా బాధగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఉద్యోగులందరికీ కూడా మా అందరి కమిటీ తరఫున ఒక్కొక్కరికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది.